ప్రాచీన నిర్మాణాలు కేరఫ్గా మారింది హైదరాబాద్. అలనాటి చరిత్ర గురించి చెప్పే ఎన్నో కట్టడాలు భాగ్యనగరంలో బయటపడుతూనే ఉన్నాయి. అందులో ఒకటే గుడిమల్కాపూర్ పూల మార్కెట్లోని పుష్కరిణి మెట్ల బావి. గతంలో దీని వెలికితీత పనులు మొదలుపెట్టినప్పటికీ నిధులు లేమితో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ మెట్ల బావి వెలికితీత పనులు మళ్లీ తెరపైకొచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్లోని జాసింగ్ వెంకటేశ్వర స్వామి మెట్లబావి వెలికితీత పనులు అయితే తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ పూల మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనం చూడొచ్చు, ఆల్మోస్ట్గా బావిని అయితే తవ్వారు. అంటే వెలికితీత పనులు ఇంకా సాగుతున్నాయి. జేసీబీలతో మట్టి అలాగే ఇతర వ్యర్థాలు కావచ్చు అన్ని కూడా తిరిగి తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ అయితే ముందుకు సాగుతుంది. అయితే 2023లో ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కూడా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గుడిమల్కాపూర్లో ఒక ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అప్పటి ఉన్నతాధికారులు మున్సిపల్ అడ్మినిస్ట్రేటెడ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి అయిన అరవింద్ కుమార్ జాసింగ్ దేవాలయాన్ని అయితే సందర్శించారు. అయితే ఆ సమయంలో ఆ పూల మార్కెట్ లో మెట్ల బావి ఉందని, అది భూగర్భంలో కలిసిపోయిందని అయితే పెద్దలు చెప్పారు. దీంతో ఆ బావిని వెలికి తీసేందుకు అయితే దాదాపుగా 40 లక్షల వరకు కూడా మంజూరు చేశారు. అదే సంవత్సరంలో ఆగస్టు లో గ్రేటర్ అధికారులు అయితే పనులు చేపట్టి దాదాపుగా 40 అడుగుల లోతునైతే బావిని కనుక్కున్నారు. అయితే అప్పటికే కేటాయించిన నిధులన్నీ ఖర్చు అవడంతో అయితే పనులు అయితే ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఏడాది సమయం తర్వాత చూసినట్లయితే కూడా ఇక్కడ పనులు అయితే ముందుకు సాగుతున్నాయి. మళ్ళీ ఈ పనులు అయితే తెరపైకి వచ్చాయి. అధికారులు కూడా ఈ బావిని వెలికి తీసేందుకు అయితే పనులు అయితే ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికే సగం వరకు అయితే ఇటు స్టెప్స్ కావచ్చు, అలాగే వాటర్ కూడా మనం చూడొచ్చు, కొంతవరకు వెలికి తీశారు. ఇంకా కొంతవరకు కూడా మట్టిని అలాగే రాళ్ళు ఇతర వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటన్నింటిని తొలగించి ఇంకా వీటికి ఈ బావిని అంతా కూడా క్లీన్ చేసి అభివృద్ధి పనులు అయితే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి ఇక్కడ జేసీబీలతో మట్టిని అలాగే ఇతర వ్యర్థాలను కూడా తొలగిస్తున్నారు. సో ఇది ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా, అంటే ఎంత త్వరగా ఈ బావిని వెలికి తీసి పనులన్నీ తొందరగా ముందుకు సాగినట్లయితే కూడా అంత త్వరగా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా దీన్ని సందర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ మన చరిత్రకి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.